ఇంకా మనము గర్భసంచిలో కొంతమందికి లోపాలు ఉండే అవకాశం ఉంటుంది. వీటి వల్ల కూడా మీకు ఈ అధిక రక్తస్రావం అవుతుంది. ఆ లోపాలు ఏంటో తెలుసుకుందాం. గర్భసంచి కొంతమందికి ఉండాల్సిన సైజు కన్నా ఎక్కువగా ఉంటుంది. దాన్ని మామూలుగా డియుబి కిందకి చెప్తాము. అంటే కొంతమందికి జస్ట్ సైజ్ అనేది పెరుగుతుంది. ఇవి కాకుండా కొంతమందికి గడ్డలు అనేవి ఉంటాయి. వీటిని ఫైబ్రాయిడ్స్ అంటాము. ఈ ఫైబ్రాయిడ్స్ ఏ పొజిషన్లో ఉన్నాయి, ఎంత సైజు ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. ఈ పొజిషన్ సైజ్ వల్ల కూడా కొన్నిసార్లు మీకు హెవీగా బ్లీడింగ్ అవుతుంది. ఇవి కాకుండా కొంతమందికి పాలిప్స్ అంటాము. పాలిప్స్ అంటే ద్రాక్ష గుర్తుల్లాగా ఉండేవి అన్నమాట. ఇవి పీరియడ్కి వచ్చే ముందు కొద్దిగా స్పాటింగ్ లాగా స్టార్ట్ అయ్యి తర్వాత పీరియడ్ అయ్యాక కూడా స్పాటింగ్ అనేది ఉండటము, పీరియడ్ టైంలో హెవీగా బ్లీడింగ్ పెయిన్ అనేది కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మీకు అడినోమయోసిస్ అంటాం. అంటే రక్తస్రావం నెల ఎప్పుడైతే బయటికి వస్తుందో దాంతో పాటు మీకు గ్లాండ్స్ అనేది పొర అనేది వచ్చేస్తుంది. ఆ పొర ఒక్కొక్కసారి గర్భసంచి లోపల ఇరుక్కుపోయి చిన్న చిన్న సిస్టల్ లాగా తయారవుతుంది. దీన్ని అడినోమయోసిస్ అని చెప్తాము. ఈ అడినోమయోసిస్ వల్ల గర్భసంచి అనేది సైజు బాగా పెరిగిపోయి దానివల్ల మీకు బ్లీడింగ్ కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. దీంతో మెయిన్ సిమ్టమ్ ఏమో పెయిన్ అనేది ఉంటుంది. పీరియడ్ వచ్చే టైంలో చాలా సివియర్ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఎండోమెట్రియోసిస్ అంటాము. ఈ ఎండోమెట్రియోసిస్ అడినోమయోసిస్ సేమ్ లాగే ఉంటాయి. కానీ ఎండోమెట్రియోసిస్ అనేది గర్భసంచిలో కాకుండా ట్యూబ్స్లో నుంచి ఆ గర్భసంచి పొర లోపలికి వెళ్ళి ఓవరీ మీద పడి అక్కడ మీకు చిన్న చిన్న సిస్ట్ లాగా తయారవుతుంది. ఈ సిస్ట్ చాక్లెట్ సిస్ట్ అంటాము. ఈ సిస్ట్ సైజెస్ 3 నుంచి 15 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్ సిస్ట్గా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. వీటిల్లో కూడా సిమ్టమ్స్ పెయిన్, హెవీ బ్లీడింగ్ ఉంటుంది. ఈ ఎండోమెట్రియోసిస్లో పీరియడ్కి వచ్చే ముందు పెయిన్ ఉంటుంది, పీరియడ్ టైంలో పెయిన్ ఉంటుంది, పీరియడ్ తర్వాత కూడా పెయిన్ ఉంటుంది. కాబట్టి ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఈ సిమ్టమ్స్ కనుక ఉన్నట్లయితే మీకు ఇది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు వీటన్నిటిలో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూసుకోండి. ఇంకా ముట్లు పోయే దశకి అంటే 45 వాళ్ళకు కూడా కొన్నిసార్లు హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అనేది ఉంటుంది. వీళ్ళల్లో కొన్ని రకాలమైనవి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకాలలో కొంతమందికి క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, లేకపోతే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఉంటుంది. వీటిల్లో మీకు ఏదన్నా ఉందో లేదో తెలుసుకోవాలి అంటే సర్వైకల్ క్యాన్సర్కి రెగ్యులర్గా స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. దీన్ని ప్యాప్స్మియర్ టెస్ట్ అంటాం. ఇది ఫర్ ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి మీరు ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకున్నట్లయితే దీన్ని మనం రూల్ అవుట్ చేయొచ్చు.